అందరికీ తెలిసిందే. సాధారణంతో పోల్చుకుంటే ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల బాడీలోంచి మన శరీరం నుంచి నీరు అనేది ఆవిరైపోతుంది. దీనివల్ల ఏంటంటే శరీరానికి సరైనటువంటి మోతాదులో నీళ్ళు శాతం తగ్గడం వల్ల వడదెబ్బ అనేది తగులుతూ ఉంటుంది. ఈ వడదెబ్బ తగలడానికి ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. పెదాలు ఎండిపోవడము, మూత్రం అనేది కొంచెము ముదురు రంగులో రావడము, మరియు తలనొప్పి, స్కిన్ కొంచెం డ్రై అవుతుండడము, ఇలాంటి సాధారణమైన లక్షణాలు మొదటగా కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడే మనము నీరుని తీసుకోవడం వల్ల తగిన మోతాదులో ఈ వడదెబ్బను మనం నివారించవచ్చు. వదిలేనటువంటి దుస్తులు ధరించడము, కొంచెం లైట్ కలర్ దుస్తులు ధరించడము, మరియు స్కిన్ ప్రాపర్గా కవర్ అయ్యేటట్టు చూసుకోవడము. ముఖ్యంగా ఎండలో వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ గంటలు వర్క్ చేసేవాళ్ళు తరచుగా నీళ్ళు తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ కొంతమంది 8 గ్లాసులు అంటారు, కొందరు 2 లీటర్లు, కొందరు 3 లీటర్లు, కొందరు 5 లీటర్లు అంటారు, ఎంతవరకు తీసుకోవాలని. ఇది ఎంత నీరు తీసుకున్నా అనేటువంటిది మనిషి నుంచి ఇంకో మనిషికి మారుతూ ఉంటుందండి. వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలను బట్టి, వాళ్ళ యొక్క శరీర పనిచేసేటువంటి ప్రాంతం బట్టి. ఇప్పుడు సాధారణంగా ఇళ్లలో ఏసీలో వర్క్ చేసే వాళ్ళతో పోల్చుకుంటే బయటలో ఎండ కార్మికులు, శ్రామికులు వీళ్ళకి ఎక్కువ నీరు అనేది అవసరం పడుతుంది. ఇన్ని లీటర్లను కాకుండా మీరు మూత్రం విసర్జన చేస్తున్నప్పుడు ఆ మూత్రం కలర్ ఏ కలర్లో ఉంటుంది, రంగు అనేది ముదురు రంగులో ఉంటుందా, లేత రంగులో ఉంటుందని బట్టి మీరే గుర్తించవచ్చు. తరచుగా యూరిన్ రావడం తగ్గింది, తలనొప్పిగా ఉంటుంది, పిక్కలు పట్టేస్తున్నాయి, హెడేక్, తలనొప్పిగా ఉండడము, మరియు కొంచెము శరీర ఉష్ణోగ్రతలు పెరగడము, యూరిన్ అనేది ముదురు రంగులో వస్తుందంటే కనుక తరచుగా కొంచెం నీళ్ళు తీసుకుంటూ సాధారణ రంగుల్లోకి యూరిన్ లేత కలర్లోకి వచ్చే వరకు నీళ్ళు తీసుకున్నట్లయితే కనుక మంచిది. చాలామంది ఇది కూడా అడుగుతారు, కేవలం నీరు ఒకటే కాదండి, దాంతోపాటు కొంచెం లవణాలు, కొంచెం నిమ్మకాయ, లేదంటే కాస్త ఉప్పు కలిపిన నీళ్ళు, లేదంటే కీరా దోసకాయ లాంటివి, మస్కమెలన్, పొప్పడికాయ, లేదంటే మన వాటర్ మెలన్ లాంటి ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినటువంటి నీటితో పాటు కూడా అందుబాటులోకి వస్తాయి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.